ఓం శాంతి. ఈరోజు మమ్మ యొక్క 52 విశేషతల్లోని 15వ, 16వ పాయింట్స్ తెలుసుకుందాము. అందులోని 15వ పాయింట్, సత్యమైన విషయం ఏమిటంటే మమ్మ బ్రహ్మబాబా యొక్క శరీరంలో అవతరించిన పరమాత్మ శివుణ్ణి అతి గుహ్యమైన గోపనీయమైన రహస్యాన్ని అత్యంత లోతుగా పరిశీలించి వెంటనే తమ కుశాగ్ర మరియు పవిత్రమైన బుద్ధి యొక్క పరిచయం ఇచ్చారు. యజ్ఞం యొక్క ఇతిహాసం నుండి ఏమని స్పష్టమవుతుందంటే, బాప్దాదా యొక్క ప్రేరణలను మరియు ఆజ్ఞలను యథార్థ రీతిలో అర్థం చేసుకుని వాటిని యజ్ఞంలో కార్యనిర్వాహం చేయించేందుకు బాధ్యతాపూర్తి కుశలతతో నిర్వర్తించారు. వారు అన్య యజ్ఞ వత్సలకు పదే పదే అర్థం చేయించేవారు. ఈ ఆజ్ఞ ఎవరిది? స్వయంగా అన్నీ తెలిసినటువంటి వారు ఆల్మైటీ అథారిటీ అని చెప్పేవారు. ఇంకా డ్రామాలో ఈ కార్యం మొదటే అయింది. మనం కేవలం నిమిత్తమై చేతులు కాళ్ళను కదపాలి. 16వ పాయింట్, మాతేశ్వరి గారు ప్రతి ఒక్కరికి చెప్పేవారు, ఎవరికైనా మమ్మతో ఏదైనా వ్యక్తిగత విషయంలో కలవాలనుకుంటే ఏ సమయంలోనైనా అనుమతి లేకుండా రావచ్చు. ఏ రకమైన పిచ్చి మర్యాద అవసరం లేదు అని. ఈ రకంగా మమ్మ ఒక తల్లిలా తమ సమయమంతా పిల్లల యొక్క ఉన్నతి మరియు సేవ కొరకే ఇచ్చేవారు. వారు ఎంత పెద్ద అథారిటీయో అంతే నిర్మాణంగా కూడా ఉండేవారు. ఓం శాంతి.